నమస్తే. ఈరోజు చాయ్ పే చర్చ్ కార్యక్రమంలో మనతో పాటు ఒక ప్రత్యేక గెస్ట్ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో రజక సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్న నిజామాబాద్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు భూపాల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నానండి. బాగున్నాను సార్. ఈ రజక సంఘంలో మీ ప్రస్థానం ఈ రంగంలో ఎక్కడి నుండి మొదలైంది? నా పేరు గూపన్పల్లి శంకర్, జిల్లా రజక ఐక్యవేదిక అధ్యక్షుని ప్రస్తుతం. ఇంతకు ముందు రజక సంఘంలో గత 4 క్రితం మానస గణేష్ అని గతంలో ఆయన ఎన్నో సేవలు చేశారు. నిజామాబాదే కాకుండా కూడా ఆయన పదవులు అలంకరించి జిల్లా రజక సంఘ రజక కులానికి ఎందరికో సేవలు చేశాడు, ముందుకు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మమ్మల్ని ప్రోత్సహిస్తూ మళ్ళీ రజక సంఘం జిల్లా అధ్యక్షుడిగా మమ్మల్ని ఎంపిక చేసి మాకు ఈ బాధ్యతలు అప్పగించండు. ముందుగా ఆయనకు కృతజ్ఞతలు. అలాగే ఈ రజక ఐక్య వేదిక అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలు ఏర్పడ్డప్పుడు మేము కూడా దూరం ఉన్నట్టు ఎందుకులే ఐక్య వేది అంటే ఏంది మనకి ఎందుకులే అని, అంటే నేను కూడా దూరం పోయి కూర్చుంటుంటే మొదలు ఎందుకు కుల సంఘాలు ఎందుకు అని అంతా ఏముంటుంది ఇలా అనుకున్నా. దీంట్లోకి వస్తాగానే తెలవాలి. ఫస్ట్ నేను కూడా బయట ఇట్లా పక్కన మీలాగా దూరం కూర్చుంటుంటే దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఊరికే వస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఏం మాట్లాడతారు, అసలు దేని గురించి చర్చిస్తారని నేను మెల్లగా ఒక మన దీనికి సీక్రెట్ ఏజెంట్ లాగా పోయి చెక్ చేసిన అన్నట్టు. వీళ్ళు ఏం మాట్లాడతారు, జాతికి ఏం చేస్తారు, ఈ అన్ని జాతి పేరు చెప్పుకొని పని చేస్తారని అలాగన్నీ పోయినా పర్లేదు. మనకు దీంట్లోకి నేను రాకుంటే ఇబ్బంది పడిపోతుంది, నాకు తెలియకపోయిన వరకు వస్తేనే తెలిసింది ఈ బాధక సాధకుల ఇబ్బందులు. గతంలో ఎంతో మంది అధ్యక్షులు చేసిన జిల్లా నుంచి వీళ్ళందరి కృషి వల్లనే ఇలా రజక ఐక్యవేదిక ఈ స్థితిలో ఉన్నది. ముఖ్యంగా రజక ఐక్యవేదిక మాకు ప్రౌడ్ ఆఫ్ గర్వకారణం ఏంటంటే మనకు రాజకీయ పార్టీలుగా మొత్తం జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. మండల అధ్యక్షులు ఉన్నారు, విలేజ్ అధ్యక్షులు ఉన్నారు. ఇది ఒక సంస్థ. మరి అంటే ఒక రాజకీయ పార్టీకి వెళ్లే ముందు ఈ సంఘం పేరే ఐక్యత. మరి ఐక్యత ఎంత వరకు ఉంది ఈ రజక కులస్తులలో? ఐక్యత మంచి ఉంటదండి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఎవరు మా టీం లేకున్నా గానీ నేను ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ కలిసి రావడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఏమైనా సాధించడం జరిగిందా అట్లా ప్రభుత్వం నుంచి మీకు సంబంధించిన హక్కులకు కానీ హక్కుల విషయం నుంచి? లాస్ట్ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది ఉచిత కరెంట్ అని 250 యూనిట్లు ఇచ్చారు. అడప వాళ్ళు కూడా మధ్యలో ఇబ్బంది పెట్టారు కానీ కట్టేసారు. మరి గవర్నమెంట్ వచ్చినాక 250 ఇట్లా యూనిట్ల జోలికే పోవటం లేదు. ఒక్కొక్కడికి 30,000 40,000 కరెంట్ బిల్లులు. ఈ ఉచిత కరెంట్ ఏ గవర్నమెంట్ ఇస్తుంది నాకు అర్థం ఇస్తలేదు. ఈ గవర్నమెంట్ గతంలో కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డమాట వాస్తవం, కానీ వాళ్ళు కట్టారు. ఇప్పుడు మరి ఈ 18 నెలలు 19 నెలలు 20 నెలలకు దగ్గరకు వస్తుంది. వచ్చినాక ఒక్క పైసా కూడా మాకు రిలీజ్ చేయాలి. ఈ నిజామాబాద్ జిల్లాలో రజక కులస్తుల యొక్క పరిస్థితి ప్రజెంట్ ఎట్లా ఉంది సార్? ప్రజెంట్ చాలా బలహీనంగా ఉందండి. ఎందుకంటే మా దాంట్లో ఆర్థికంగా జర బాగా కింద ఉంటారు. అవును, వృత్తి చేసుకునే వాళ్లకు ఎక్కువ వృత్తి మీద ఆధారపడి ఉంటారు. ఎవరైనా జాబర్లు అక్కడ అక్కడక్కడ ఉండొచ్చు, కానీ మాత్రం వృత్తి మీద ఆధారపడిపోలేదు. మరీ దీనా స్థితిలో ఉన్నారండి. ముఖ్యంగా మా వాళ్ళకు చదువు కూడా తక్కువ. అందుకనే అవేర్నెస్ లేక ఎవరు చెప్తే ఆడి పనిని అట్లా ఇది చేయాలి అది చేయాలంటే అదే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ముందు తెలిసిన వాళ్ళు కూడా ధైర్యం చేసి ప్రశ్నించలేకపోతారు ముందుకెళ్ళి. ఏంటి దాని మా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఈ ఐక్యవేదిక వచ్చిన తర్వాతనే అంతో కొంచెం కింది స్థాయి చదువుకున్నప్పుడు కూడా మాకు నిజామాబాద్ జిల్లా మాకు ఐక్యవేదిక ఉందని ముందుకు వచ్చి వాళ్ళు ఒకవేళ మాకు కానీ మండల అధ్యక్షుడు తెలపడం జరుగుతుంది. దాని ద్వారా మేము ప్రతి ఇష్యూ ఏదైనా ఉంటే ప్రశ్నించడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున మీ రజక కులస్తులకు ఇంకా ఏం చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఈ ల్యాండ్రీలు, ఈ ఉచిత కరెంట్ ఒకటి తప్పకుండా బిల్లులు కట్టాలి. ఇక మాకేం చేసినా ఇంతకు ముందు దోబిఘాట్లు దోబిఘాట్ల స్థలాలు ఆక్రమణ గురైతే కబ్జాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఇనాం భూములు అని ఉంటుండే అవి కబ్జాలు చేస్తున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ కు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నాం, పట్టించుకునే నాతులు లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈ యూనివర్సిటీలలో కానీ మాకు ఇంతకు ముందు కూడా డిమాండ్ పెట్టాం. మాకు రజకుల వృత్తి
రజకులకి ఇవ్వాలి. వేరే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరో వచ్చి కాంట్రాక్ట్ తీసుకొని మళ్ళీ మేము అక్కడ ఏమంటే మళ్ళీ వృత్తిదారుల కింద జీతం ఉండవలసి వస్తుంది ఇతరుల కింద. వాడు కాంట్రాక్ట్ తీసుకున్నవాడు వాడు రజకుడు ఇద్దరికి స్టాక్ రవాణాలు చేతులకు పోయి వాళ్ళ దగ్గర మళ్ళీ మా వాళ్ళు 5-6 పని చేస్తూ మళ్ళీ అదే పెట్టి చాకరీ చేయాలి. అది మావోడే మా వాళ్ళకి ఇస్తే మా జాతి వాడే ఒక హాస్పిటల్ కు గానీ ఒక యూనివర్సిటీలో గానీ సొంతగా వృత్తి చేసుకొని వాడే ఓనర్ లాగా ఉండి మా వాళ్ళకి పని ఇస్తాడు కదా. మేము ఇతరుల దగ్గర పని చేసడం ఇది మరీ ముఖ్యంగా గమనించాలి గవర్నమెంట్. ఈ డిమాండ్ కొద్దిగా ఇస్తామని చెప్పారు గత గవర్నమెంట్ లా. ఇప్పుడు మరి మా వాళ్ళు రాష్ట్ర నాయకత్వం ప్రశ్నించుతుందో లేదో తెలియదు కానీ కంపల్సరీ నేను నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కంపల్సరీ గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నా, తప్పకుండా మాకు ఈ మా వృత్తి మాకే వచ్చేటట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఈ యూనివర్సిటీలో కానీ మరి ఇంకా గవర్నమెంట్ హాస్టళ్లలో కానీ మా వృత్తి మా వాళ్ళకే ఇవ్వాలి. ఎవరికో కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళ చేతి కింద మమ్మల్ని బలిపశులు చేయకుండా చూడాలని గౌరవనీయమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. సంఘం జిల్లా అధ్యక్షుడిగా మీరు ప్రతి సమస్య విషయంలో ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తుంటారు. అట్లా చేసిన సందర్భంలోనే ప్రత్యేకంగా ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీకు ఇంకా వేధిస్తా ఉన్నాయి? మాకు ఇప్పుడు వీడీసీలో ఏంటి సార్ వీడీసీ పరిస్థితి? వీడీసీ పరిస్థితి అంటే బాల్కొండ, ఆర్మూర్ ఈ కాన్స్టిట్యున్సీ 2 కాన్స్టిట్యున్సీలో మరి ఘోరం. గతంలో కూడా చూసాము వేడీసీలు బహిష్కరణలు చేస్తారు. అసలు అక్కడ అసలు ఆ ఊరు పౌరులమా కాదని ఒక భయం వేస్తుంది. ఎందుకంటే అలా ఉంది పరిస్థితి. జక్రాన్పల్లి ఉదాహరణ 2 సంవత్సరాలు అవుతుంది మేము కొట్లాడబట్టి. 2 సంవత్సరాలు అవుతుంది. అక్కడ మొత్తం బీసీలు అగ్రవర్ణాలు అంతా ఒకటే. ఎందుకంటే ఒక వీడీసీ అన్నప్పుడు అన్న ప్రతి కులంకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ చిన్న కులాలు ఉంటే ఇవ్వరు. ఒకవేళ వచ్చినా కానీ వాడు ఏం నడదు. అక్కడ ప్రాతినిధ్యం వహించిన వీడీసీలో ఏం నడదు. ఏదో క్యాషరు అధ్యక్షుడు కానీ ఈ వీడీసీ చైర్మన్ కానీ అవన్నీ అగ్రవర్ణ చేతులు ఉంటాయి కాబట్టి ఏదో నమ్మకం వస్తే ఉన్నారంటే ఉన్నారు అంతే. మరి ముఖ్యంగా మా వృత్తి పైన దెబ్బ కొడుతున్నారు మా కడుపు పైన. ఎందుకంటే దురదృష్టం మహారాష్ట్ర పక్కన అవును వాడి మేము ఒక్కటే జాతి అండి వచ్చుకొని భాష పరంగా మేము వేరే అంటే వీళ్ళు లేకుంటే మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చి పెడతాం పక్కన పెడదాం అనే అలవాటు ఈ ఆర్మూర్ బెల్ట్ లో బాగుంది. మరి వేరే ఎక్కడ లేదు. వాళ్ళ మూలన మేము కూడా వృత్తి నష్టపోతున్నాం. సరే అందుకని ఇప్పుడు మేము మా వాళ్ళు అందరికి చెప్పేది ఏంటంటే వృత్తి మీద మీరు ఇది కాకండి, డిఫరెంట్ కాకండి. పిల్లల్ని మంచిగా చదివించి జాబులు చేయించుకుంటా మనం కూడా ఎదగాలి. ఎన్ని రోజులు ఇది చేస్తాం. మళ్ళా ఉతికినా గానీ ఊర్లో సరి అయినా మాకు సంవత్సరం కింద ఇస్తారు. అవి ఆ డబ్బులు ఇవ్వటం లేదు. వాళ్ళు చెప్పినంతే వీడీసీలు చెప్పినంతే ఉతకాలి. లేకుంటే గ్రామ బహిష్కరణ. ఏదో సంఘం ఉన్నదనుకో దానికి ప్లస్ ఇవ్వాలా వీడీసీలకు. ఈ రోడ్ చిన్నగా ఉంది, రోడ్ పెద్దగా, ఇటు పక్కకు ఒక అగ్రవర్ణాలు ఉంటే ఇటు పక్కకు రజకుండదనుకో ఇటు పక్క ఎవరిని ఏమన్నారు రజకుంది పేరు తీసేసి ఒకళ్ళు ఒప్పుకోకుంటే వాడేంద్రా చాకలోడు విషయాన్ని యూజ్ చేద్దామని మొన్న గత 2 సంవత్సరాలుగా ఇక్కడ వేధించేది ఏంటంటే ఆటోలు బంద్ మాకు. ఇంకో విషయం ఏంటంటే దరిద్రం ఏంటంటే వ్యవసాయం చేసుకున్న రజకులకు అగ్రికల్చర్ గా ట్రాక్టర్లను కూడా రానివ్వలే. ట్రాక్టర్లు లేబర్ రావద్దు దుకాణాలలో. ఇప్పుడు మొన్న మేము పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ అవేర్నెస్ పోయిన తర్వాత ఇప్పుడు దుకాణాలలో మాకు అదేంటి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. అది కూడా ఇంతకుముందు ఇవ్వలే. ఆర్మూర్కి వెళ్ళాలంటే అక్కడ నుంచి జక్రాన్పల్లి నుంచి సొంత బైక్ ఉంటే ఫోన్ లేకుంటలేదు. ఎందుకంటే ఆటోలు ఎక్కించుకోరు అంతా. ఇది మరి ఇది తెలంగాణలో ఉన్నదా లేకుంటే నాకు అర్థమైతే ఇండియాలో ఉన్నావా లేకుంటే అరబ్ దేశాలు. ఇప్పటికీ ఈ కాలం నాటికి కూడా స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా కుల వివక్షలు, బహిష్కరణలు ఇవన్నీ జరగడం ఎట్లా చూస్తారు సార్ దీన్ని? ఇది చాలా దుర్మార్గం. ఇది ప్రభుత్వాలు దీని మీద బాగా చర్చ తీసుకొని అంతేందుకు మొన్న జడ్జీల బృందం వచ్చింది నిజామాబాద్కి వెళ్ళి, అంతకుముందు హైదరాబాద్కి వెళ్ళి వచ్చింది. వాళ్ళు కొంచెం అవేర్నెస్ తెస్తున్నారు. అయినా ఇప్పుడు ఈ కొలిపాక్ గ్రామంలో గానీ ఇంకా ఈ మున్పల్లిలో వేరే అదర్ క్యాస్ట్ల విషయంలో ఆ శిక్ష పడ్డ నుంచి కొద్దిగా కంట్రోల్ అయ్యి మాకు వీడీస్ లేదు ఏం లేదని అట్లా చెప్తున్నారు. వీడీసీలు ఉన్నాయి. నివురు కప్పిన నిప్పులాగా లోపల ఉన్నాయి కానీ ఇంకా వీడీసీలు క్లీన్ కాలేదు. వాళ్ళు ఉన్నంత వరకు
ఇట్లాంటి తక్కువ జాతులకు ఈ బీసీ వర్గాలకు మరి మా రజకులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ నిజామాబాద్ జిల్లా పరిధిలో రజక సంఘం ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులుగా ఆ సంఘం అభివృద్ధికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? గత ప్రభుత్వంలో మేము అంటే పార్టీలకు అతీతంగా మాకు తెలిసిందంటే రూరల్ కాన్స్టిట్యున్సీ బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ అవును సార్ దగ్గరికి పోయి, సార్ మాకు ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉన్నది, మాకు కనీసం సంఘ భవన్ కట్టుకోవడానికి జాగాలు లేవు, జాగా ఉన్నోడికి ఏం డబ్బు లేదు. అట్లా అనుకుంటే ఆయన ఆధ్వర్యంలో ఒక మినిమం రూరల్ కాన్స్టిట్యున్సీ లో ఒక 25 గ్రామాలకు 25 నుంచి 30 గ్రామాల వరకు ఆయన సంఘ భవనాలకు మంజూరు చేసి పూర్తి కూడా అయినాయి. అలాగే ప్రశాంత్ రెడ్డి గారు కూడా కొన్ని ఇచ్చిండు, పూర్తి అయినాయి. జీవన్ రెడ్డి గారు కూడా కొన్ని ఆర్మరీలు ఇచ్చిండు, పూర్తి అయినాయి. అంటే పూర్తి కాలేదు, ఏదో 2-3 అయితే అయినాయి. ఇక మరి గతం మన నిజామాబాద్ హార్బర్ మాకు ఏం చేయలేనా బిగాల గణేష్ గుప్తా గారు మనం పట్టించుకోలేదు, ఈ రోజు ఏం చేయలేదు మాకు. అంటే మీ సంఘం తరపున మరి పోరాటాలు చేయడం లేదా సార్? పోరాటం చేశారు, పోరాటం చేసి అయినా వినట్లేదా? పోరాటం చేస్తే ఏంటంటే అక్కడ లోకల్ ఉన్న వాళ్ళని పిలుచుకొని మీకు ఏం కావాలో డబ్బులు ఇచ్చి చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మా దగ్గర రానియరు. ఇప్పుడు ఏంటంటే మేము ఒక పార్టీ రంగు పులుముకోలేం కదా, వాళ్ళు ఏమిటో తిరిగి పార్టీ రంగు ఒకే, అది వ్యక్తిగతం, ఏ పార్టీలు ఉంటామని అది వ్యక్తిగతం. కానీ జాతిని మాత్రం మేము దాంట్లో ఇజ్జేలు దాల్చుకోలేదు. మొన్న కూడా గత ఎలక్షన్ లో కూడా మీ ఇష్టం నా పార్టీకి వేసుకోవచ్చు కానీ ఒక పిలిపించినాం, ఎవరి ఇష్టం వారిది, మీరు పలానా టీఆర్ఎస్ కేలా పలానా కాంగ్రెస్ కేలా బీజేపీ కేలా మేము ఎవరికి చెప్పము కూడా. అసలు పోరాటం అంటేనే తక్కువ గుర్తొచ్చేది మనకు చాకలి ఐలమ్మ. అలాంటి పోరాట స్ఫూర్తి అంటే మీలో ఎంతవరకు ఉందో ఏదో కానీ ఇప్పుడు మరి కొన్ని సాధించలేకపోతున్నామని మీరు చెప్తా ఉన్నారు. మరి ముందు పోరాటాలతోటి మీ హక్కులు మీరు సాధించుకోదలుచుకున్నారు, ఎలాంటి ప్రణాళిక చేయనున్నారు? మేము మొన్న కూడా ఆర్మూర్లో కూడా ఒక సభలో చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా ఏంటంటే ఐలమ్మ తెలంగాణ రాకడం మాకు ఎవరికి తెలియదు. అంటే మాలాంటి కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలిసొచ్చు కానీ, ఎందుకంటే చదువుకున్నామంటే అది ఒక పాఠ్య పుస్తకాలు కూడా లేరు. ఇప్పుడు ఏదేమైనా బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఐలమ్మ అనేది తెలుసు. అప్పటి నుంచి మా వాళ్ళకు అవేర్నెస్ కొరకు అక్కడక్కడ నేను సొంతగా ఈ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ విగ్రహాలు ఇవ్వడం జరిగింది, పెట్టిస్తున్నాను. శ్రీకొండ మండలంలో ఒకటి, చిన్నవాల్గొట్, బడా భీమ్గల్, దర్పల్లి, ప్రజెంట్ నవపేట్, ఇప్పుడు అరుగుల్, బల్కొండ కాన్స్టిట్యున్సీ లో కొత్తపల్లి, ఇలా ఎన్నో విగ్రహాలు నా సొంతంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా నిప్పు కనుక ప్రతి ఊర్లో ఉండాలనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే ఆమెను చూసానా, ఇప్పుడు చాకలి అనే పదం రజకాన్ని పిలుస్తున్నారు, అంతకు ముందుకు మాకు అది కూడా లేదు, చాకలోడు అది ఇది అన్నట్లు ఉంటుండే. కానీ ఇప్పుడు ఆమె ద్వారా తెలంగాణ తల్లి చేసిన పోరాటం, ఎందుకంటే ఆమె కూడా అందరు కూడా ఈ బీసీలు కానీ అందరూ ఆమెను హక్కున చేర్చుకోవాలి. ఎందుకంటే ఆమె నాట్ ఓన్లీ మాకు రజకులకు మాత్రం చేయలేమే, లక్షల ఎకరాలు ప్రతి బీసీలకు ఎస్సీలకు బడుగు బలమైన వర్గాలకు పంచిపెట్టింది. విష్ణు దేశ్ముఖ్ ధోరణి ఆయనతోటి కొట్లాడి ఊరు పొలిమేరలకు పారదోలి ఇదంతా రజకులకు ఇవ్వలేదండి. కానీ మీ ఛానల్ ద్వారా చెప్తున్న ప్రతి బీసీ బిడ్డ ఆమెను హక్కున చేర్చుకోవాలి. ప్రతి ఊర్లో ఒక విగ్రహం పెడుతున్నట్టు ఇది మనది, మన తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అంటే ఎవరండి? ఈ పార్టీలు చెప్తున్నారు తెలంగాణ తల్లి, నిజమైన తెలంగాణ తల్లి చిట్యాల చాకలి ఐలమ్మని. తెలంగాణ తల్లి లేరు, 2-3 ఉండరు, ఆమెనే తల్లి. ఎందుకంటే ఆమె తల్లిలాగా ఆమెను కూడా స్ఫూర్తి తీసుకొని గత మాజీ ముఖ్యమంత్రి వారిని చెప్పారు, నాకు స్ఫూర్తి ఐలమ్మని అన్నారు. కానీ ఐలమ్మని ఎక్కడ దొక్కేశారు? ఎవరు అది మాటల్లో మాట్లాడుతుంటే ఆచరించడం లేదు. మరీ ముఖ్యంగా ఆ గవర్నమెంట్ లో వచ్చేసి మాకు లాస్ట్ గవర్నమెంట్ లో ఈ జయంతి వర్ధంతిలు అధికారికంగా చేశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ కోటి ఉమెన్స్ హాస్టల్ కు చిట్టాలమ్మ పేరు పెట్టారు. ఎందుకంటే పెట్టి చాలా కృతజ్ఞతలు, దీంట్లో ఎలాంటి మాకు ఇది లేదు, సంతోషం. కానీ ఎందుకంటే ఈ పేర్లు పెట్టడం వల్ల డబ్బులు ఖర్చు కావాలి గవర్నమెంట్ కి. అలాగే ఈ మా జాతికి గవర్నమెంట్ అన్నది కానీ ఇలా ఏం లేదు. కానీ ఇప్పుడు నిజామాబాద్ లో కానీ ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఇప్పుడు ఏంటంటే ముస్లిం
ఈ రజక వృత్తి చేస్తున్నారు, అవును, లాండ్రీ షాప్. లాంటి షాపులు, అవును. ఇట్లాంటివన్నీ చూడాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకురావాలంటే ఇది గవర్నమెంట్ తోటి సాధ్యం.